లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాధారణంగా పట్టు పురుగుల పెంపకం అంటే షెడ్లను ఏర్పాటు చేసుకుని స్టాండ్లను పెట్టి మల్బరీ ఆకు వేసి పెంచుతుంటారు. కానీ అడవిలో పట్టు పురుగుల పెంపకం మీరు ఎప్పుడైనా చూసారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ రైతులు అటవీ ప్రాంతాల్లోని చెట్లపై పట్టు పురుగులను పెంచుతున్నారు. అది ఎలా ఉంటుందో మనం కూడా ఒకసారి చూసొద్దాం. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఆదివాసీ పల్లెల్లోకి, ఆ పల్లెల సమీపంలోని అటవీ ప్రాంతాల్లోకి అడుగు పెట్టగానే చుట్టూ ఆకులతో ఉన్న చెట్ల నడుమ మూడుల తీరుగా ఉన్న వృక్షాలు కనిపిస్తాయి. ఆ తరువులను చూడగానే అరే వీటికేమైంది, చూస్తుంటే పురుగు పట్టినట్లుంది, ఆకులన్నీ ఈనెలు తేలాయి అనిపిస్తుంది. అవును, నిజమే. ఆ ఆకులను ఈ కనిపించే పురుగులు తినేశాయి. చెట్టు బెరడుపై ఆకులపై కనిపించే ఈ ఆకుపచ్చని రంగు పురుగులను మొదటిసారిగా చూసే వాళ్ళకైతే ఒకంత భయం వేస్తుంది. కానీ ఇవి హానికరం కాని పురుగులు. అడవిలో చెట్లపై పెరిగే సిరుల మాగానులు. మనకిక్కడ కనిపించేవి దశలి పట్టు పురుగులు. ఈ పురుగులని అంటే గుడ్ల నుండి పురుగు బయటికి రాగానే తీసుకొచ్చి మద్ది చెట్ల మీద వదులుతారు. మద్ది చెట్ల మీద నెలన్నర పాటు ఇది మేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం చూసే పురుగులు నెలన్నర పురుగులు. ఈ పురుగులు పూర్తిగా మేత మేసిన తర్వాత ఇవి తన చుట్టూ గూడు అల్లుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక రకమైన స్రావాన్ని బయటికి వదిలి మండకు పూర్తిగా అతుక్కొని ఒక కాయలాగా ఈ విధంగా గూడును నిర్మించుకుంటుంది ఇది. అయితే ఈ క్రమంలో అంటే పురుగు పెరిగే క్రమంలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే రైతులు పొద్దున 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు అడవిలోనే ఉంటారు. ఎందుకంటే ఈ పురుగులను కోతులు తింటాయి, పక్షులు తింటాయి, చీమలు తింటాయి, ఇలా రకరకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి ఇక్కడ రెయిన్బోవల్ను కాపాడుకుంటూ ఈ పురుగులను పెంచి పెద్ద చేసుకోవాలి. పేరుకు 2 నెలల పంటే అయినా ఆకును చూసుకోవాలి, పురుగును కాపాడుకోవాలి. అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటేనే పంట చేతికొస్తుంది. దశలి పట్టు పురుగుల పెంపకం ఈనాటిది కాదు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో గోదావరి తీరం వెంట చెన్నూర్, మహదేవ్పూర్, ఏటూరు నాగారం అడవుల్లో ఈ పట్టు పురుగులని అనాదిగా పెంచుతున్నారు. తాతల కాలం నుండి అడవిలో పట్టు పురుగుల పెంపకం ఉన్నా మన తెలంగాణ ప్రాంతంలో ప్రధాన ఉపాధిగా మాత్రం అర్ధశతాబ్దం క్రితం నుండి కొనసాగుతుంది. ఇవి ఎక్కువగా మద్ది ఆకులపై ఆవాసం ఉంటాయి. అందువల్ల పొలాల్లో కాకుండా సహజ సిద్ధ వాతావరణంలో, అది అడవుల్లో ఈ పట్టుపురుగులను పెంచుతారు. ఈ ప్రాంతంలో చాలా వరకు ఆదివాసీ కుటుంబాలకు వ్యవసాయ భూములు లేవు. దీంతో అలాంటి వారికి ఏటా వర్షాకాలం తర్వాత 2 కార్ల పంటగా దశలి పట్టుపురుగుల పెంపకం ఉపాధినిస్తుంది. వాళ్ళ తాత ముత్తాతల నుండి సాగు చేసే పంట ఇది. యాక్చువల్గా ఇది అడవుల్లో ఉండే రైతులు వాళ్ళకు అనుకూలంగా, అది కూడా ప్లాంటేషన్ కూడా ఎట్లా అంటే బ్లాక్ ప్లాంటేషన్ లాగానే ఉంటుంది మేడం. అది మొత్తం న్యాచురల్ కానీ బ్లాక్ ప్లాంటేషన్ లాగే మనం పెట్టినట్టే ఉంటుంది అందులో. వెనకడ మా తాతల నుంచి ఉన్నది మేడం. అప్పటి నుంచి చేస్తాను. వాళ్ళు చేసిండ్రు, వాళ్ళ తర్వాత మేము, మా తర్వాత మా కొడుకులు పిల్లలు అందరం చేస్తాను. ఇదే మేడం, ఇదే పని చేస్తాం మేము, వేరే పని లేదు. చిన్నప్పటి నుంచి మా తాతలు ఇదే పని చేసేది, మేము కూడా ఇదే పని చేస్తాం మేడం. పురుగుల పెంచుకోమని ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చిర్రు? 40 ఏళ్ళ కిందట ఇచ్చిండు. మేము పుట్టక ముందే వెనకట వాళ్ళు చేసిన కాడికి వెళ్ళి, ఇక మా తాతల తండ్రి ఉన్న కాడికి వెళ్ళి ఇక వాళ్ళతోటే మేము. ఇక ఇప్పుడు వాళ్ళు చనిపోయిండ్రు, ఇప్పుడు మేము పట్టుకుంటాను. గతంలో కొర్ర పంట, పిస పంట, పెద్ద పంటగా 3 సార్లు దశలి పట్టు పురుగులను పెంచేవారు. కానీ 3 పంటలకు సరిపడా చెట్లు, ఆకులు దొరకకపోవడం వల్ల కేవలం పిస పంట, పెద్ద పంటలను మాత్రమే పండిస్తున్నారు.
వర్షాకాలం ఆరంభం తర్వాత జూన్లో మొదటి పంటను ప్రారంభిస్తారు. ఒక్కో పంట కాలం 2 నెలలు ఉంటుంది. దశలి పట్టుపురుగుల గుడ్లు కొర్రగింజల్లా చిన్నగా ఉంటాయి. వాటిని గ్రాముల్లో తెచ్చుకుంటారు. ఒక్కో రైతు తనకున్న చెట్లను బట్టి 400 గ్రాముల నుండి 1000 గ్రాములు అంతకు మించి తెచ్చుకుంటారు. గుడ్లు తెచ్చుకున్న తర్వాత వారంలో గుడ్ల నుండి వెంట్రుక సైజులో ఉన్న పిల్లలు బయటికి వస్తాయి. వాటిని 2 రోజుల లోపల చెట్లపై వదులుతారు. 100 గ్రాముల గుడ్ల నుండి సుమారు 10,000 వరకు పిల్లలు వస్తాయి. అవి నెలన్నర వరకు చెట్లపై మేత మేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో వేసిన పిల్లలన్నీ బతకవు. రకరకాల కారణాలతో చనిపోయినవి పోగా మిగిలినవే లెక్క. చెట్లపై మేత మేసి పురుగు పెద్దగా అయ్యాక ఆకు తినడం ఆపేసి గూడు కట్టుకోవడం మొదలు పెడుతుంది. అలా మద్ది చెట్లపై బలంగా గూడు కట్టుకున్నవే వీరికి ఉపయోగం. అంటే రైతులకు గుడ్లు అనేటటువంటివి మన చెన్నూరు ఈ ప్రాంతంలో చెన్నూరు సెంటర్గా ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ ద్వారా వీళ్ళు అక్కడ నుండి రైతులకు ఎవరైతే ఎక్కడెక్కడ ఎంతమంది రైతులు అయితే వీళ్ళు కావాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే అక్కడికి వెళ్ళి అప్పీల్ చేసుకుంటే నీకు ఎన్ని గుడ్లు కావాలని చెప్పి ఒక సౌలు లెక్కన ఒక రైతు నువ్వు ఎన్ని వేయగలుగుతావు, నీ కెపాసిటీ ఎంత అని చెప్పి నీకు ఎంత కావాలో కోరుకుంటే దాన్ని బట్టి వాళ్ళు సౌల లెక్కన కౌంట్ చేసి ఒక రైతుకి ఇస్తారు. సుమారు ఒక రైతు మూడు సౌలు కానీ 4 సౌలు కానీ అంటే సౌ అంటే 100 గ్రాముల చొప్పున వాళ్ళకు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు వేసుకునేటువంటి సామర్థ్యాన్ని బట్టి అది వేసుకున్న తర్వాత అవి వాళ్ళు ఇచ్చిన తర్వాత అది మన ఇంటి దగ్గరకు తీసుకొచ్చుకొని వాళ్ళు ఆ పిల్లలు అయిన తర్వాత ఆ 2-3 రోజులలో వాళ్ళ చెట్లకు ఇచ్చేసేయాలి. ఎందుకంటే అది గుడ్ల నుండి బయటకు వచ్చిన తర్వాత వెంటనే మేత తినేసేయాలి. వాటికి ఎక్కడ ఫుడ్ రాదు వాటికి. కాబట్టి మధ్య చెట్టు ఆకును తినాల్సిందే కాబట్టి వాళ్ళు వెంటనే తీసుకొచ్చి చేయాలి. మా ఇంట్లో 3 ఉన్నారు. మా కొడుకో 4 సార్లు ఇస్తారు 400, మా చిన్న కొడుకో 4 సార్లు ఇస్తారు 400, నాయి 400, 3 4 1200 అయితేనేవా. 1200ల అందులో ఒక 300 పోయినా కానీ 900 ఉంటాయి. 900 పిల్లలు కరెక్ట్ ఏ బీమారి లేకుండా బతికిందనుకో మాకు మనిషికి 20,000, 15,000, 10,000 పడుతుంది. ఇక అందులో బీమార్లు వచ్చి గిట్నే మూడం వచ్చి ఆనొచ్చి ఇంకా శిరాణ కొట్టింటే ఆ మూడం నీరు తాగి చనిపోతాయి మేడం. ఇప్పుడు అన్నీ కింద పడ్డాయి, అన్నీ అవే లేకుంటే ఒక పూరి కూడా కింద పడింది మేడం. వర్షానికైనా మేసుకుంటుంటుంది, తింటుంది, స్విమ్మింగ్ చేస్తుంది, కాయ పోతుంది, ఖరాబ్ కాదు. ఓన్లీ రోగం ఉన్నది మాత్రమే కింద పడుతుంది. రోగం లేనిది అది వేస్తుంటే ఆనగొట్టినా కానీ మేస్తుంది, తింటుంది, కాయ పోతుంది. మందులు గిందులు కొట్టేది ఏమి ఉండదు. మందులు గిందులు ఏది లేదు మేడం. ధర్మం ఉంది భక్తి ఏం లేదు. చెట్టు లేక ఇప్పుడు ఈ పంట ఇంట్లో వేసినాం, మళ్ళీ వచ్చేదానికి మనకు చెట్టు లేదు, ఆకు లేదు. ఇక మన పురుగులు తెచ్చి వేస్టే కదా. ఇది ఉన్నంత మందమే వేసుకుంటాం. అట్లా ఒకటే పంట అవుతుంది. ఇంతకుముందు 3 పంటలు పండేది. కొర్ర పంట, పిస పంట, పెద్ద పంట. ఇది లాస్ట్ పంట అంటే పెద్ద పంట, 3వ పంట. అయితే కొర్ర పంట బంద్ అయింది. పిస పంట పడతాం ఒకటి, ఓన్లీ పెద్ద పంట పడతాం. 3 పంటలు ఇచ్చేది. స్టేట్ వాళ్ళు ఇచ్చేది, సెంట్రల్ వాళ్ళు ఇచ్చేది, అందించి 3 పంటలకు ఇచ్చేది. కానీ ఇప్పుడు చెట్టు తక్కువ కాబట్టి ఇక ఒకటే పంట 2 పంటలు పెడతాను. ఫస్ట్ 5 పంట పెడతాం. 5 పంట పెట్టి కాయలు తీస్తాం. ఇట్లా తొడుగులు కట్ చేయం, గుత్తులు ఇట్లా కడతాం. మొత్తం గ్రైనేజ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే అందులేస్తారు, కాయలు కడతారు. అందులోకి పెంట్లు వెళ్తాయి, పోతులు వెళ్తాయి, ఆటికాయ పట్టుకుంటాయి. కథ వాటిని తీరుతారు. 6 రోజులు ఉంచుతారు. 6వ నాడు కడుగుతారు. 8వ నాడు అలా పెట్టి ఉంచుతారు. 9వ నాడు మనకిస్తారు మేడం. మనకిస్తే తెచ్చిన తెల్లారే మనకు పేలితే ఆ పేలిన తీసి మనం ఆకులు మండలేసి చెట్టు మీద వేసుకోవాలి. ఇప్పుడు మేము 4 ఉన్నాం. 4 అయినా కానీ మాకు 4,000 కావాలి. 4 కావాలంటే 1.5 కిలో కావాలి. అయితే మాకు 4గురికి సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నిటికి వేసిన ఒక పురుగు ఉన్నదా మేడం? లేదు. అవి ఎన్ని ఉన్నాయో అన్ని తిన్నాయి, పోసుకున్నాయి. ఇక ఏరాల్సినాయి. ఇప్పుడు మనం చూసిన పురుగులు మాత్రం వాటిని మళ్ళీ ఎంబడి రోజు ఏరాలి. వేరే చెట్టు మీద వేసుకుంటూ పోవాలి. 2 రోజుల 3 రోజుల కథ మొత్తం పిండి చల్లుతుంది. మొత్తం లోపల ఉండే పిండి చల్లి లోపల ఉండే మొత్తం దారం క్లీన్ చేస్తుంది. మొత్తం గట్టిగా పోసుకుంటుంది అని చుట్టూరు. అది గింత అంత అవుతుంది. మొత్తం దానిలో లోపల తిరుక్కుంటూ అంత అల్లుకుంటుంది. ఇటు ఒత్తితే దానికుంటూ అయితే అల్లుకుంటుంది. ముందుగా ఆ కాయలకి వెళ్ళి పిట్టి వెళ్తుంది. ఆ పిట్ట చిన్నగా గుడ్డు ఎరుగుతుంది. ఆ గుడ్లు కొన్ని రోజులకు పిల్లలు అవుతాయి. 8-9 రోజులు అలా ఆ పిల్లలు అయిన దానిలో కొంచెంపోయి ఆ చెట్లకు కడతాం. చెట్లకు కడితే వాటిని తిన్న కొద్దీ మేము కోసుకుంటా పెట్టుకుంటా మేము పోతాం. పోంగ దారం వస్తుంది. ఆ దారం వచ్చిన దాని వల్ల ఈ ఆకు ముడత చేస్తాయి. ముడత చేసి అందులో కూర్చుండి మూతి దింపుతుంది. గిర్ర తిప్పుతా కాయ అయిపోతుంది. కాయ అయిన 4 రోజులు ఏంది, 2 రోజులకే తెల్లగా పిండి చల్లుకుంటాయి. అయ్యే
అల్లుకున్న వల్లే గట్టి పడుతుంది కాయ. పురుగులను చెట్ల మీద వదిలిన నాటి నుండి గూడు అల్లుకోవడం పూర్తయ్యే వరకు నిత్యం రేఖలు వారక ముందు నుండి పొద్దుగూకే వరకు ఇంటిళ్లపాది చెట్ల దగ్గరే కాపలా కాయాలి. ఉదయాన్నే మగవారు కాపలాకు రాగా అడవిలో ఉన్న వారికి అన్నాలు తీసుకొని 9 గంటల కల్లా ఆడవాళ్లు అడవి చేరుతారు. అలా పగలంతా పురుగులను కాపాడుకుంటూ ఉంటారు. పురుగులు జారి పెడితే నిచ్చెనలు వేసుకుని ఆకులు ఉన్న చోట పెట్టాలి. పురుగులున్న చెట్టుకు ఆకులు లేకుంటే పురుగులను వేరే చెట్లకు మార్చాలి. అడవిలో ఉంటారు కాబట్టి అడవి జంతువుల నుండి తమను తాము కాపాడుకోవాలి. పక్షులు, కోతులు, చీమలు ఈ పురుగులను తినకుండా చూసుకోవాలి. గాలి దుమారాలు వచ్చినప్పుడు చాలా వరకు పురుగులు పడిపోతాయి. అలా కింద పడ్డ పురుగులను జాగ్రత్తగా చెట్లపైన పెట్టాల్సి ఉంటుంది. వాన పడితే పురుగులకు ఏమీ కాదని, కానీ 2-3 రోజుల పాటు తగ్గని ముసురు వచ్చినప్పుడు పురుగులు చనిపోయే ప్రమాదం ఉంటుందని, అటువంటి సమయాల్లో నష్టపోక తప్పదంటున్నారు ఆదివాసీలు. అంతేకాక ఆకులు తినే క్రమంలో 3 సార్లు పురుగులు గుడ్డీలు అయి కళ్ళు మూసుకుపోతాయని, అప్పుడు కూడా కింద పడుతుంటాయని, వాటి కళ్ళకు పొరలు తీసి మళ్లీ చెట్లపైన పెట్టాలని, అలా 2 నెలల పాటు ఇంటిళ్లపాది కష్టపడితేనే పంట చేతికి వస్తుందంటున్నారు ఆదివాసీలు. కొడుకుల బిడ్డలు ఎట్లా కాపాడుకుంటాం వాటిని కూడా అట్లా కాపాడుకోవాలి. గుడ్లు వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక్కరోజు మన దగ్గరికి వచ్చినాక పలకటానికి సేటోళ్ళు ఇస్తారు. అవి తెచ్చి మనం డబ్బాలో పెట్టుకుని ఉంటాం. ఇగో ఈ 9 తారీఖు అంటే 8 తారీఖు వాళ్ళ దగ్గర ఉంటే 9 తారీఖు మనకి ఇస్తారు. 9 తారీఖు నాడు గుడ్లు పలుకుతాయి బాబు అంటాడు. ఆ గుడ్లు తెచ్చుకుంటాం. వెంబడే పొద్దున 6 గంటలకు వస్తాం. ఈ పంగలంచి పంగళ్ళల్లో ఆ మండలేసి మండలతోనట్టు అందులో పెడతాం. అందులో పెడితే ఇటు పెట్టంగానే అటు ఎక్కుతాయి, మేస్తాయి మేడం. ఇక ఈ చెట్టు మేసిందనుకో గుడీలు అవుతాయి. ఆ గుడీలు అయితే ఈ పొరలు తీసేదాకా ఉండాలి. పొరలు తీసేదాకా ఉండి మరి దాన్ని కోసి వేరే దాన్ని వేయాలి. దాన్ని మెత్తాయి, ఇంకో దాన్ని వేయాలి, అది మెత్తాయి, దాని మీద గుడ్డీలు అవుతాయి. 4వసారికి ఆకంత మెత్తాయి. ఇంకా దారం తయారయ్యాక మెత్తాయి. దారం తయారైనాక గూడు కట్టుకుంటాయి. వీటిని కాకులు తింటాయి, చిన్న పిట్టలు తింటాయి, గద్దలు తింటాయి, కాకుంటే పాములు కూడా తింటాయి మేడం. చెట్టు ఎక్కితే తింటాయి. తినకుండా పురుగులు సీమలకు పెట్టకుండా, కాకులు రాకుండా, కోతులు రాకుండా మొత్తం చుట్టూ ఈ చెట్ల మొదలల్లో బాయర్ చేసి ఇవి అట్లా కనబడాలి మేడం. ఆ చెట్టుకి ఏం ఎక్కుతుంది, పురుగు ఎక్కుతుందా, సీమ ఎక్కుతుందా, ఏం ఎక్కుతుందని కనబడాలి. 10ంటికి వచ్చినామా 6ంటికి ఒకట, మళ్ళీ అందరం ఇక పొద్దున్న దాకా కోసుడు కావాలి. 6ంటికి ఇక పొద్దుకంగా 6ంటికి ఒకట మేమందరం. ఇక మళ్ళీ రోజు ఇక పంట దిగేదాకా నెల 20 రోజుల దాకా ఉండు. ఇక పంట దిగిందంటే ఇంటి ఒకట. ఇక పంట తినేమో కొంట ఒకట, లేకుంటే ఇక ఏం వెళ్తేనేమో కొంట పోతారు, లేకుంటే లేదు. ఇక బతుకు దేరు ఇదే మాకు. ఇక భూమి లేదు, జాగలేదు. దీంతోనే మాకు బతుకు. ఇక వెళ్తే మాకు పైసలు వస్తేనేమో తిండి, లేకుంటే అటు ఇటు కైకిలు పోతాం గంతేగా. పంట వెళ్ళినాక వెళ్తేనేమో 10,000 వస్తాయి, వెళ్ళకుంటేనేమో ఏం లేదు 3,000 4,000. ఇక వాళ్ళకి ఈ పెద్ద పంటకే ఇక ఆనలే వర్షాలు కొట్టకుంటే 3-4 వేలు, 10,000 దాకా పండితే 40,000 వస్తాయి. ఇక ఇప్పుడు వర్షం పడ్డదంటే ఇక పురుగులేసి వస్తాయి. ఇప్పుడు కూడా సగం చచ్చినాయి, మొదలు పట్టినాయి, చచ్చినాయి, వెనక సిరిగి పోసినాయి. ఇక 3,000 4,000 వెళ్తుంది కావచ్చు. ఇక ఆయన వర్షం ఇట్లా మూడం గిడం వచ్చిందనుకో, ఆ మూడం నీళ్ళు తాగిందంటే మొద్దు వారి పిల్ల కింద పడి, ఆ గూట్ల పిల్ల కింద పడి వస్తాయి. జాగ్రత్త కావాలని తీసుకుంటే పంట, లేకుంటే లేదు. ఆ చెట్టు వేసిందంటే ఇంకో చెట్టు పెట్టుడు, మళ్ళీ ఆ చెట్టు వేసిందంటే ఇంకో చెట్టుకు పెట్టుడు. ఇట్లనే నడుచుడు, కాయ అయ్యేదాకా నడుచుడే. మరి అడవిలలో అట్లా ఉండడం ఇబ్బంది కాదా? ఏ ఇబ్బంది, పొద్దుకి దాకుంటాడు. పొద్దుకిన వల్ల అసలు చీకటి తొందర పడ్డాక ఉండే. పొద్దుగాల వేసి చీకటితో వేయిందంటే మర్ర చీకటి అవగానే అసలు లేచి 5ంటికి పోతే మరి 5ంటికి 6ంటికి అత్తల ఇంటికి. మేము అన్నం వండుకొని పొద్దున లేచి ఇదంతా పని చేసుకొని అన్నం వండుకొని పొద్దున పోతాం. కొందరు పొద్దున పోతారు, కొంతమంది 8-9 వరకు అన్నం పట్టుకొని పోతారు. అవి మేసిన కమ్మన తెంపి ఇంకో చెట్టు మీద వేసుకుంటా ఉంటారు. అందరం ఒకటి ఇంటికాడ ఇవ్వాలి ఉండాలి. చిన్నపిల్లగా పెద్ద పిల్లగాళ్ళు ఉంటే హాస్టల్లో ఎత్తాం, చిన్న పిల్లగాళ్ళు ఉంటే ఎత్తుకొని పోతాం. అటే ఎండ బుగ్గి అటే ఉండు. ఇక ఒక్కొక్కరికి 10,000, 20,000, 30,000 ఆ పిల్లని బట్టి. కొన్ని గుడ్లు అవి అరవక కొన్ని తాళ అయిపోతాయి. తాళ అయిపోయినాయి, అవి పారబోతాం. ఆ పేలినాయా వాటిని కాపాడుకుంటా, చీమ తినకుండా, పురుగు తినకుండా కాపాడుకుంటా, పెంపుకుంటా పోతాం. కొడలు బట్టి తొగొస్తాం మండని. ఆ కోసి ఒకళ్ళు కింద ఉంటారు,
ఒకళ్ళు చెట్టు మీద ఉంటుంది, ఆ పిల్లలు కొంచెం మళ్ళీ ఇంకో చెట్టు పెట్టుకోవాలి, వేరే చెట్టు మీద పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే మళ్ళీ ఆకు తిన్న వల్ల మళ్ళీ ఇంకో చెట్టుకు మళ్ళీ పెట్టుకోవాలి. అటు 20-30 చెట్లు తింటే అది ఆ పిల్ల అన్నది కాయ పోతుంది. కాయ పోసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, ఆ కాయను మళ్ళీ తెంపుకాచుకొని దగ్గర జమ చేసుకుంటాం. మాకు భూమి లేదు, జగ లేదు, దీని మీదనే ఆధారం. మాకు మంచిగా ఉంటే 20,000 దాకా వెళ్తాయి. ఏమైనా పావులం వచ్చాయంటే 10,000, 5,000, కాకపోతే 30,000 దాకా వెళ్తాయి. మద్ది చెట్లు ఉన్నటువంటి ఆధారం ఉన్నటువంటి ప్రాంతం అన్ని చోట్ల కూడా ఉంది. ఒక పూర్తిగా అడవిలో ఉన్నటువంటి ప్రాంతం అనే కాదు. ఇప్పుడు చెన్నూరు ప్రక్కల కిష్టంపేట ఉంది, అది అడవిలో ఉన్నటువంటి ప్రాంతం కాకపోయినా చెన్నూరుకు ఆనుకొని ఉన్నప్పటికైనా, చెన్నూరు సెంటర్కి ఒక కాన్స్టిట్యున్సీకి ఆనుకొని ఉన్నప్పటికైనా ఇప్పుడు ఆ కిష్టంపేట దగ్గర కూడా వాళ్ళు ఏరు మధ్యలో పెట్టి అక్కడ కూడా దసరి చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఊర్లో సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటే ఆదివాసీ కూడా ప్రతి కుటుంబం కూడా దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంది. ఎప్పుడైతే పిల్లలు ఇక్కడ చెట్టుపైన వేస్తారో మబ్బుల్నే రావాలి అంటే పొద్దు వెళ్ళక ముందు ఊరిలోకి చెట్లలోకి రావాలి, ఊరుని వదిలేసుకొని కుటుంబాన్ని వదిలేసుకొని ఇక్కడ రావాలి. ఆ పిల్లలని పిట్టలు తినకుండా, చీమలు తినకుండా, వీటిని కోతులు కూడా తినే అవకాశం ఉంది, కోతులు తినకుండా అంటే ఎట్లాంటి బారిన పడకుండా కూడా వీటిని కాపాడుకోవాలి. చెట్టుకు వాళ్ళు పిల్లలు పెట్టుకొని ప్రతి చెట్టుని వాళ్ళు కాపలా కాసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఏమాత్రం ఒక నెగ్లెక్ట్ చేసినా, నిర్లక్ష్యం చేసినా ఆ పురుగులన్నీ వాళ్ళు చీమలు తినేయడం కానీ, పక్షులు తినేయడం కానీ, లేదంటే కోతులు తినేయడం కానీ ఇట్లా జరుగుతుంది. లేదా వాళ్ళు చూడకపోతే ఏమైందంటే కింద పడి కూడా పురుగులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకోసం అని చెప్పి వాళ్ళంతా కూడా పొద్దున్నే వచ్చి మళ్ళీ చీకటి పడేదాకా అడవిలోనే ఉండి వాళ్ళు దీన్ని చూసుకొని రక్షించుకొని మళ్ళీ చీకటి పడడానికి వెళ్ళిపోతారు. ఇక్కడ కనిపించే వాటిని మద్ది చెట్లు అంటారు. మద్ది చెట్లలో 2 రకాలు ఉంటాయి, తెల్ల మద్ది చెట్టు, ఎర్ర మద్ది చెట్టు. ఈ 2 రకాల మద్ది చెట్ల పైన పట్టు పురుగులను పెంచుతారు. ఇక్కడ పెరిగే పట్టు పురుగులకు సంబంధించిన పట్టుగూడును చూడొచ్చు. ఈ కకున్ చాలా పెద్దగా ఉంది. సాధారణ కకున్ చిన్నగా ఉంటుంది, దానికి 4 రెట్ల పెద్దగా ఈ కకున్ ఉంది. ఈ మద్ది చెట్ల పైన ఇది సాధారణంగా అదే గూడు పెట్టుకుంటుంది. ఈ ఆకుల వెనకాగా ఈ గూడ్లన్నీ కూడా కనిపిస్తుంటాయి మనకి. వీటికి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ టస్సర్ పట్టు అంటే ఈ పట్టుగూళ్ళ నుంచి వచ్చే పట్టుని టస్సర్ పట్టు అంటారు. కాబట్టి వీటికి ధర కూడా చాలా బాగుంటుంది. సాధారణంగా ₹3.50 నుంచి ₹4 వరకు ఒక్క కకున్ ధర ఉంటుంది. పురుగు గూడు అల్లుకోవడం పూర్తయ్యాక చూస్తే అది కోడిగుడ్డును పోలి ఉంటుంది. చూడడానికి గట్టిగా ఉంటుంది. అలాంటి గూళ్లను నిచ్చెనలు వేసుకొని ఎక్కి సేకరిస్తారు. అయితే ఈ పురుగులను గూళ్లను అన్నీ చూశాక కేవలం మద్ది చెట్ల మీదనే ఈ పురుగులు ఎందుకు పెంచుతారు అనే సందేహం కలగక మానదు. మద్ది చెట్ల మీద పెంచడం వల్ల ఆ ఆకులు తిన్న పురుగులు మంచి నాణ్యమైన దారాన్ని పోసుకుంటాయి. దానికి గిరాకీ కూడా బాగుంటుంది. పురుగులు ఆకు మేసే క్రమంలో కింద పడి వేరే చెట్లకు పాకి ఆ చెట్ల ఆకులను తిని కూడా గూడు పోసుకుంటాయి. కానీ వాటికి ధర ఉండదు, అది తాలు కింద తీసేస్తారు. మద్ది చెట్ల మీద పెరిగిన పట్టుగుళ్లకే డిమాండ్ ఉంటుంది. వీరు చెట్లపై పెరిగిన పట్టుగుళ్లని దసలికాయలు అంటారు. ధర కూడా కిలోల చొప్పున కాకుండా కాయ చొప్పున ఉంటుంది. ఎప్పుడైతే మద్ది చెట్టుకు మంచి ఆకు ఉంటుందో ఆకున్న సమయంలోనే వీళ్ళు పెంచాలి. ఎందుకంటే ఆ పురుగులకు మేత కావాలి. కాబట్టి ఇది మద్ది చెట్టును ఎంచుకోవడం ఎందుకనంటే మద్ది చెట్టు ఆకు ఆ పురుగు తినడం వలన అది దాని నుండి వచ్చినటువంటి దారం చాలా క్వాలిటీగా ఉంటుంది. అంటే మిగతా చెట్ల ద్వారా ఆకు తిని వచ్చినటువంటి పోసుకున్న కాయ అది నాసి రకంగా ఉంటుంది. దాని కొనుగోలు కూడా వాళ్ళు చేయరు. కాబట్టి అది రైతులకు నష్టం. కాబట్టి మద్ది చెట్టు ఆకే ఆ పురుగులు బతకడానికి కానీ అది ఆ పురుగు తిన్న తర్వాత దాని చివరి దశలో అది కాయ పోసుకుంటుంది. చుట్టూ ఒక గుహలాగా ఒక ఇల్లులాగా అది ఏర్పాటు చేసుకుంటుంది. ఆ వచ్చినటువంటి దారమే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఆ క్వాలిటీ దారంతో మన పట్టు బట్టలు కానీ, చీరలు కానీ, నేతలు ఇవన్నింటినీ కూడా ఉపయోగపడుతుంది. అందుకోసమనే మంచి రకంగా క్వాలిటీగా రావాలని అంటే మద్ది చెట్టే వాటికి అది బతకడానికి కానీ, మనకు మంచి దారం రావడానికి కానీ, నూలుపోగు రావడానికి ఇది మంచి ఆధారంగా దీన్ని మద్ది చెట్టుని ఎంచుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం నుండి కానీ, సెంటర్ వాళ్ళ నుండి కానీ, అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వం కానీ, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని జోక్యం చేసుకొని రైతులకు నష్టపరిహారం, ఇన్సూరెన్స్ కానీ కేటాయించాలి. కానీ ఇప్పటి వరకు చాలామంది రైతులు కింద పడ్డారు. శాశ్వతంగా వైకల్యం పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంత చాలా అవస్థలు పడి అనారోగ్యాల దవాఖాన పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ వాళ్ళు ఎవరు కూడా ఇప్పటికి కూడా అనాపైస చెల్లించి ఆ రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మేము చిన్నప్పటి సంది దీని మీదే బతుకుతున్నాం.
పంటలు 3 పంటలు తీస్తాం. 3 పంటలల్లో మాకు ఏది లేదు. ఉట్టిగా మేము కింద పడ్డా కానీ మాకు ఏది లేదు. చిన్న పోరే ఉంటుంది మేడం, మిత్తం అంత ఉన్నది మన వెనక తీరు. దాన్ని తెచ్చి ఆ చెట్టుకి వేసి చెట్టు మీదకి వెళ్ళి కథ కింద పడితే ఆ ఏరి సుమ్ము పెట్టుకుంటాం. ఏరి పెట్టుకొని దాన్ని చిన్నప్పుడు సంచి ఆదుకుంటాను. సాదుకొని కథ ఇప్పుడు దాన్ని కాయబోసిందంటే 2 నెలల లోపట్ల కొంట పోయి ఆడ ఆపద చేస్తాం. అడవిలో ఎవరి చెట్లు ఎవరివి అని ఎలా తెలుస్తుంది అంటే తమకు వెనకటి నుండి వచ్చిన సాంప్రదాయ హద్దులు ఉంటాయని, వాటి ప్రకారమే నేటికి సాగుతున్నామని, అందుకే ఎటువంటి విభేదాలు లేకుండా ఒకరికి ఆకు లేకున్నా ఒకరం సహకరించుకుంటూ తమలో తాము అవగాహనతో దసలి సాగు చేస్తున్నామంటున్నారు ఆదివాసీలు. అది ఎవరి లైన్ అలాగే ఉంటుంది మేడం. మనం కదా ఇల్లు కట్టుకుంటే మన అద్దు గీడికి ఈ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకు భూమికి పోవద్దు మనం అన్నట్టుగానే ఎవరి చెట్లు వాళ్ళకే ఉంటాయి మేడం, సీదా లైన్గా. నాకు ఇప్పుడు అక్కడ రోడ్ కాడ బ్రిడ్జ్ కాడ మొదలు పెడితే అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళేదాకా ఉంటుంది జంగల్ అంతే. ఆ చెట్ల బయరున్న కాడికి వెళ్ళి ఇగో ఆ చెట్టు వరకు నాది, ఇగో ఈ చెట్టు కాడికి వెళ్ళి ఈ చెట్టు నాది, ఆ చెట్టు కాడికి వెళ్ళి ఆ చెట్టు నీది. మనం లొల్లి పెట్టుకోవద్దు. ఒకవేళ నాయి పురుగులు మొదలయ్యి నాయి ఇట్లా పోసుకొని నాకు ఆకుంటే నువ్వు కూడా నా వేసుకోవచ్చు, మనకి ఇబ్బంది అది. మనకు లొల్లి పెట్టుకోవద్దు. నా చెట్టు నువ్వు వేసుకున్నావు, నీ చెట్టుకు నేను వేసుకున్నాను, సరిపోతే సరే, సరిపోలేదనుకో నీకు మిగిలి ఉంటే నేను వేసుకోవచ్చు అందులో. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఈ దసలి పట్టు పురుగుల పెంపకం ఉన్న ఏటా ఒక్క మంచిర్యాల జిల్లా నుండే 50 లక్షలకు పైగా దసలి పట్టుకాయలు ఉత్పత్తి చేస్తున్నారు ఆదివాసీ రైతులు. దసలి పట్టుగుళ్ల అమ్మకం అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో టెండరింగ్ ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. ఆదివాసీలు ఈ దసలి సాగు క్రమంలో పంట ఒకేసారి తీయడం లాంటిది ఉండదు. కాయ వచ్చింది వచ్చినట్లు ఏరుకొని ఇంట్లో పోగు చేస్తారు. అలా 4-5 రోజులు సేకరించినవి అన్నీ ఒకచోట చేర్చి మార్కెట్కి తరలిస్తారు. అయితే గూడు నుండి సీతాకోక చిలుక మాదిరిగా ఉండే పురుగు బయటికి రాకముందే అమ్మకానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి. పురుగు బయటికి వస్తే ఆ కాయ రీలింగ్కి పనికి రాదు, కాయకు ధర కూడా రాదు. అందుకే కాయలు ఏరగానే వీలైనంత తొందరగా మార్కెట్కి పట్టుగుళ్లను తీసుకుపోతారు. రైతులు తెచ్చిన వాటిలో సిబ్బంది నాణ్యమైనవి ఏరి టెండర్ వేలం తర్వాత వచ్చిన ధర రైతులకు చెల్లిస్తారు. ఈ దసలి గుళ్ల నుండి రీలింగ్ బట్ట తయారీ మన దగ్గర అంతగా లేదని, ఎక్కువగా ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి వచ్చే వీవర్స్ వీటిని కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారని, మన దగ్గర కూడా వీటి నుండి దారం తీయడం, వస్త్రాలు తయారు చేయడంపై త్వరలోనే శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్నారు అధికారులు. యాక్చువల్గా ఇదేంటంటే గవర్నమెంట్ ద్వారానే అన్ని రాష్ట్రాలకి నోటిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత మా గవర్నమెంట్ స్టాఫ్తోనే ఏం చేస్తానో ఓపెన్ యాక్షన్ కమ్ సీల్ టెండర్ వేస్తాము. అప్పుడు అందరు రైతులు బిడ్డర్స్ పార్టిసిపేట్ అవుతారు. ఇక్కడ చెన్నూరులో పండించే కాయలు నాణ్యత కలిగినాయని వాళ్ళందరికీ తెలుసు. ఎప్పటి నుంచో 40-50 ఇయర్స్ నుండి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి చెన్నూరుది నంబర్ 1 ఇది అన్నట్టు వాళ్ళకు ఐడెంటిటీ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారము వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ అయ్యేసి ఇది చేసి లాస్ట్ ఇయర్ రేటు కూడా మనకు ₹6.25 1 కక్కునికి పోయింది. దాని మీదనే ఇప్పుడు మనకు 40 lakhs వరకు వచ్చింది కాయ. దానికే 2 కోట్ల వరకు మనకి ఇచ్చింది. దాంట్లో ఏం చేస్తామంటే 1% ఏమో రైతు మార్కెట్ ఫీ, ఇప్పుడు గవర్నమెంట్ మార్కెట్ కదా, దానికి 1% రైతు ఏం చేయాలి, మార్కెట్ ఫీ కలెక్ట్ చేయాలి, మళ్ళీ గవర్నమెంట్కి కట్టవలసి ఉంటుంది. బిడ్డర్ కూడా 1%, 2% మేము కలెక్ట్ చేసేది గవర్నమెంట్కి రిమైట్ చేసేస్తాము. యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు ఏం చేశారంటే, ఇప్పుడు ఉట్టి సాగుకి ఎందుకు, మీరు వేరే రాష్ట్రాలకు ఎందుకు కాయిస్తున్నారు, మనమే ఇక్కడ తీసుకొని మనమే వాటితో వస్త్రాలు తయారు చేయొచ్చు కదా, లీఫ్ టు క్లాత్ వరకు మన దగ్గరే ఎందుకు మీరు ఇది చేయట్లేదు అని మేడం గారు అన్నాను. మేడం మరి ఇక్కడ మనకు సబ్సిడీస్ లేవు, ఏం లేదు, రైతులు కూడా ఇప్పుడు ట్రైబల్స్ కూడా వాళ్ళు కూడా తొందరగా ముందుకు రాలేరు, చేసిన పంట అంటే అదే చేసిందే చేసుకుంటూ ఉన్నారు, దాని మీద ట్రైనింగ్ కావాలి, అంత ఇది చేయాలి, కాబట్టి ఎవరు రాలేకపోతున్నారు, కాబట్టి అది లేదు మీరు ఇప్పటి నుంచి ప్రమోట్ చేయండి అని మేడం ఏం చేశారంటే స్టేట్ లెవెల్ ఒకటి వర్క్షాప్ అయింది. అందులో మేడం కూడా అటెండ్ అయ్యారు. అప్పుడు కూడా కాయలు మార్కెట్లో 50 lakhs వరకు ఉండే, చూసేసి షాక్ అయిపోయారు మేడం. అసలు కలెక్టర్ భారతీ హోలికేదని అప్పటిదప్పుడు ఏం చేశారంటే అక్కడ సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా లేదు మీద అని చెప్పేసి 40 lakhs ఏమో స్టోరేజ్ బిల్డింగ్ లాగా ఇచ్చారు. 20 lakhs రైతులకి ట్రైనింగు, మళ్ళీ దానికి సంబంధించిన మిషనరీస్
దారం తీయడానికి దారం మిషనరీస్ దానికి ఇమ్మీడియట్గా 60 lakhs శాంక్షన్ చేసేసి వెళ్ళారు. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మేబీ 10-15 డేస్లో ఇనాగ్రేషన్ అయిపోతాయి. ఇనాగ్రేషన్ అయిపోగానే ఆల్రెడీ రైతులను ఐడెంటిఫికేషన్ చేసాము ట్రైనింగ్కి దారం తీయడానికి. మిగతా ప్రాసెస్ ఇంకా 15-20 డేస్లో చేయిస్తాను మిషనరీస్ అవన్నీ తెప్పించేసి. మా కొత్తపల్లిలో 100 మంది ఉన్నాం మేడం. రాధానంలో 100 ఉన్నారు, బంధంలో 100-200 ఉన్నారు, కృష్ణంపేటలో 200 ఉన్నారు, ఈ లింగనపేటలో ఉన్నారు. మనిషికి ఊరూరికల్లా 100కు తక్కువ లేరు మేడం. నాగంపేట, బొప్పారం, ములకలపేట, నీలువాయ, గొర్రపల్లి, ఇటుకై ఇక్కడ దాకా ఇటుకై మళ్ళీ ఇటుక మహారాష్ట్రలో కూడా ఇటు అటు మాదేపూరు అట్లా పడి ఇటు ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా ఉన్నది గొల్లసరిబిడి దాకా మొత్తం దేశం అంతా ఉన్నది మేడం. లేదన్నా లేదు, మహారాష్ట్ర ఏరియా, ఆంధ్ర, తెలంగాణ అంతటి ఉన్నది. ఇప్పుడు మేము చేసేది ఇప్పుడు 1-2 నెలలు కష్టపడతాం కావచ్చు, కానీ మంచిగా పంట వచ్చంటే మాకు 10 రూపాయలు దొరుకుతాయి, మా పిల్లలకు కూడా 10 రూపాయలు దొరుకుతాయి, మాకు తిండికి కూడా ఇబ్బంది లేకుండా బతకచ్చు మేడం. ఇప్పుడు 10,000-20,000 వెళ్ళింది అనుకో అందరం సంతోషపడతాం. మనకు 10,000 వెళ్ళింది, మనకు 50,000 వస్తాయి. ఇక ఒకవేళ ఉండి తర్వాత పోయినాం అనుకో 2,000-3,000 అనుకో, నా పిల్లలు కష్టం చేసింది వేరే వేస్తే, నేను కష్టం చేసింది వేరే, మా వాళ్ళు కష్టం చేసింది కూడా వేస్తే. 10,000-20,000 వెళ్ళాలి. పోయిన సంవత్సరం నాకు 20,000 వెళ్ళింది, 1,00,000 రూపాయలు వచ్చినాయి మేడం. తినలేం కానీ దేవుని దయ వల్ల వచ్చినాయి. ఈ 3 అక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా నాదే గిట్లుంటే అక్కడికి వెళ్ళి మనం చూసిన అవతల దాకా ఇంతకు డబాలు పోసి ఉంటాయి కాయలు. అట్లుంటేనే మా కష్టం అన్నది వెళ్తుంది, మాకింత ఫలం అవుతుంది. అందులో మళ్ళా గట్టికాయలు ఎన్ని ఉన్నాయో జల్లుకాయలు ఎన్ని ఉన్నాయో తెలియదు. మనకు కోసి కుప్ప వేసినాక జల్లున్నది తీసేత్తలా దేని రోజులు వస్తే గట్టిగా ఉన్నది మనకు ఉంచుతారు. మనం 10,000 కొంట పోతే 5,000 తీయాల్సి జల్లు, 3,000 తీయచ్చు, 4,000 తీయచ్చు, చెప్పలేము. ఓన్లీ బండ ఉన్న కాయలు తీసుకుంటారు. పోయిన సంవత్సరం 4.5, అంతకుముందు 6. ఇక మరి ఈ సంవత్సరం ఎట్లుంటుంది మేడం? ఇక మాకన్నా తక్కువ మేడం. జార్ఖండ్ బీర్ఖండ్ అటుకాయ 7, 8, 9, 10 రూపాయలకు కూడా ఉంటుంది కాయ. అమ్ముడు పోయినాయి అటుకాయ. ఇక మాదే తక్కువ అంటే కొంచెం పంట తక్కువ అంటే కాయ నల్లగా ఉన్నదంటారు బేరగాళ్ళు వచ్చి, దీనికి దారం లేదు తక్కువ వెళ్తుంది అంటారు. ఇక ఇవన్నీ భరించుకోక మా కష్టం కాదే మేడం, మేము చేసే పని తగ్గిదే. గతంలో దసలి పట్టుగుళ్లకు ధరలు తక్కువగా ఉన్నా గత కొన్నేళ్లుగా కాయలకు ధర బాగుంటుంది. అయితే అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని తాము పంట పండించుకొని మార్కెట్కి తీసుకువస్తే కాయలను ఏరి జల్లు పేరుతో సగానికి పైగా తరుగు తీస్తున్నారని, ఆ తరుగుకు అసలు కాయకిచ్చిన ధరలో సగం కూడా చెల్లించలేదంటున్నారు దసలి రైతులు. మాకు ఇంత ఎక్కువ కావాలంటే నిరుడు కాయ బాగులేదని పెట్టలే రేటు. 2 నెలల పంట ఇది, ఖచ్చితంగా 2 నెలలు ఉండాలి. భార్య బిడ్డలు అందరం తిప్పలవాడు, కుటుంబం అంతా సగం తిస్తారు. అది జల్లు కింద ఎత్తారు. ఆ జల్లు 1000కి 1,400-1,300 లెక్కకు వస్తుంది. ఇక అసలు గట్టికాయకు 4,500 దిగింది నిరుడు. ఈ బేరగాళ్ళు వచ్చి యాక్షన్ అయ్యి ఎలమయ్యి వాళ్ళు లెక్క దిగి ధర దిగి కొంట పోయి వాళ్ళు మిషన్లలో వేసుకున్న తర్వాత వాళ్ళకు డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు మాకు పేమెంట్ చేస్తారు. మా సార్లకు కొడితే మా సార్లు మాకు పేమెంట్ చేస్తారు. ఎంబలేదే మేడం, కాయ మేము లెక్క పెట్టుకుంటాడు, అక్కడ ఉంచుకొని దాదాపుగా 4 నెలల దాకా పడుతుంది. ఏమైనా సార్ పైసలు కావాలి సార్ అంటే పైసలు రాలేదా అంటారు. అట్నే 10 పోతాం మరి వస్తాం. 10,000 నుంచి 6,000 కాయ జల్లే తీస్తాడు. జల్లు తీసి పక్క పెట్టి మంచి కాయ 4,000 తీస్తాడు. ఆ మంచి 4,000 కాయ మా పేరు రాస్తాడు. 4,000 కాయల పండిందని మరి 6,000 జల్లు మళ్ళీ అన్ననే పోతాడు. ఏది టెండర్ పాట వాడినాక ఇక ఏమన్నా లగాంచి అంటే మేము కంట అవుతాం, అడిగిపోతే మా ముఖం చూడరు. అందుకు బాగా సభ్యులుగా ఇట్లనే మెడుస్తాను మేము. కానీ ఫారెస్ట్ అధికారుల ఆంక్షలు కూడా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, తమ అనుమతి లేనిదే అడవిలో దసలి పురుగులను పెంచొద్దని ఆంక్షలు పెడుతున్నారని, తాము అడవిని రక్షించే వాళ్లమే కాని ధ్వంసం చేసే వాళ్లం కామని, చెట్లపై పురుగులు అనాదిగా తమ పెద్దలు పెంచుతున్నారని, తాము అదే బాటలో ఉన్నామని, ఈ క్రమంలో చెట్ల కింద ఉన్న పొదలు శుభ్రం చేసుకుంటాం కానీ పెద్ద చెట్లను అసలు తాము కొట్టమని, తామే అడవిని కొడితే ఇప్పటి వరకు అడవులు ఇంతగా ఉండేవా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ కాలంలో అప్పటికి కూడా ఏం మాకు ఇబ్బంది లేకుండే. ఫారెస్టులు బీరెస్టులు ఎవరు వచ్చినా కానీ ఆ రైతులు ఆ పంట మీద బతికితోలే, వాళ్ళని మాత్రం ఏమనద్దు రైతులు అని మొత్తం చెట్టు కింద ఉన్న చిన్న చెట్టు అని కొట్టేది.
వేరే చెట్లు మధ్య చెట్లే ఉంచుకునేది. చిన్న చెట్టు ఒకవేళ మేము అందలేదనుకో ఆ చెట్టు కాడికి ఒక 50-60 చెట్లు పెడతాం. ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు అందకపోయే వల్ల ఆ చెట్టు దిగి పురుగులను తిరిగి ఆ తునికి చెట్టుకు, ఈ మోతుకు చెట్టుకు, ఈ ఉల్లెంద చెట్టుకు పట్టుకొని చనిపోతాయి. అదే ఓన్లీ ఒక్కటే చెట్టు ఉంటే అటు ఇటు తిరిగితే మళ్ళీ దానికి ఎక్కుతాయి. దాన్ని తీసుకుపోయి వేరే చెట్టుని తీసుకోవచ్చు మేడం. ఇలా పాము ఉండేది తెలియదు, పురుగు ఉండేది తెలియదు. ఈ చెట్టు మాట ఉండే మేడం, మేము ఈ చెట్టు ఎక్కుతాం అందులో ఏమున్నది మాకు తెలుస్తుందా? తెలియదు కదా. అవి అట్లా కొట్టినందుకు వీళ్ళు ఈ రైతులు, ఆదివాసీ రైతులు వీళ్ళు అంతా అడవిని అంత నాశనం చేసి అంగడి చేస్తానని ఫారెస్ట్ వాళ్ళు 7 అద్దె అన్నారు. అద్దంటే మేము ఇప్పటి నుంచి పెట్టలేదు, ఇందిరా కాలం నుంచి పెడతాము, మా తాతల కాడికి వెళ్ళి పెడతాము, మేము బంద్ అయ్యేది లేదు అని మేము అన్నాం. చెట్టు మాట ఉన్నది కొట్టుకుంటాం సార్. అటే ఇంకా మాకు ఏదైనా పాము పురుగు ఉంటే చచ్చిపోతే మాకు ఎవరేం పెడతారు సార్, మేము దీని మీద ఆదాయం ఉంటే నువ్వు సత్యం మాకేమవుతుంది, దాన్ని కొట్టాలి, మా చెట్టుని నువ్వు కొట్టద్దా అని అన్నాడు. ఇప్పుడు ఇందిరమ్మ అప్పుడు మాకు మనిషికి ఒక్కటి పారం ఇచ్చింది మేడం. ఇంతది ఈ దశలు పట్టే టస్సర్ రైతులకు మొత్తం మందికి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది మీకు పట్టతో సమానం అన్నట్టుగా మాకు పాస్బుక్ల లెక్క అందరికి ఇచ్చింది. మధ్య చెట్టుని మేము పెంచుకుంటాం. మేము ఎందుకు చేస్తామట చెయ్యం. మాకు బతుకు తెరువు దీని మీదనే సంవత్సరం దాకా దీని మీద మేము బతుకుడు. అయితే 2 పంటలు 3 జంగాలు ఉంటే 3 పంటలు తీసుకోవచ్చు, 4 పంటలు తీసుకోవచ్చు, లేకపోతే ఒక్కటే పంట తీసుకోండి మేము. అంటే మీరు కింద పొరక కొట్టద్దు అన్నాడు. ఇప్పుడు ఆ చెట్టు పెట్టింది, ఆ చెట్టు ఉన్నదా అటు పోతుంది, అటు పోవద్దని దాన్ని సాపు చేస్తాం మేము. మీరు ఎందుకు నడుపుతానని వాళ్ళు బేరిచ్చు. ఇంతకుముందు వాళ్ళు డిపార్ట్మెంట్ కట్టేదట ఆడ ఆఫీసులో, కడతలేలని వాళ్ళు అంగడి చేసి. అసలు వాస్తవాన్ని అటవీ హక్కుల చట్టం ఏం చెప్తా ఉంది? అటవీ హక్కుల చట్టం అడవిలో ఉన్నట్టు తేనె కానీ జిగురు కానీ తీసుకొని తినవచ్చు, లక్క కానీ తీసుకొని అనుభవించుకోవచ్చు, వెదురు కానీ తీసుకొని అమ్ముకోవచ్చు, అని బతకవచ్చు. ఇట్లా అడవిలో దొరికేటువంటి వన సంపద, అది వేర్లు కానీ ఆ ఔషధ మూలికలు కానీ వీటిని బతకడానికి అవకాశం చట్టం ప్రకారం చట్టం కల్పించబడ్డది. కానీ వీళ్ళు అడవిని నాశనం చేస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ చూసినా అడవి రక్షించబడ్డది తప్ప భక్షించబడలే. కానీ ఫారెస్ట్ వాళ్ళు క్రియేట్ చేసేది మాత్రం వీళ్ళ వల్ల అడవి నాశనం అవుతుందని చెప్పి అంటా ఉన్నారు. అందుకోసమని ఈ మధ్య కాలంలో ఎక్కడైతే దశలు వేయడానికి వీళ్ళందరూ రైతులు సిద్ధంగా ఉన్నారో అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీరు అయ్యాలి, లేకపోతే లేదని చెప్పి అంటున్నారు. మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీరు ఎట్లా ఇస్తారని చెప్పి వాళ్ళు అయ్యనీయకుండా చేస్తే ఆ వచ్చిన పిల్లలు ఒక 2-3 రోజులు డిలే అయిన తర్వాత అవి మరణించినాయి, చనిపోయినాయి. తప్పనిసరి పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేయాల్సి వచ్చింది. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వేయాలనేటువంటి ఆంక్ష ఇవాళ పెడతా ఉన్నారు. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు ఇట్లాంటి ఆంక్షలు పెట్టకుండా ఉండుంటే కనుక రైతులకు కాస్త లాభం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం గుర్తించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఆంక్షలు లేకుండా వీళ్ళని తొలగించేసి స్వేచ్ఛగా వాళ్ళు ఈ దశని చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది. వీళ్ళకి గుడ్లకు సబ్సిడీ రావట్లేదు. ఆ డబ్బులు తీసుకునే క్రమంలో రైతుల నుండి నేరుగా మీకు ఎన్ని అయితే పిల్లలు వచ్చినాయో గుడ్లు ఇచ్చారో అన్నిటికీ డబ్బులు వాళ్ళు కౌంట్ చేసి చేసుకుంటారు. అందులో ఏమాత్రం రాజీ పడరు. కానీ ఈ పండించిన పంట తర్వాత వీళ్ళు అమ్ముకునే క్రమంలో మాత్రం ఇది నాసి రకం, ఇది మంచి రకం అని చెప్పి వీళ్ళని డివైడ్ చేసి దీనికి మేము రేటు పెట్టమని చెప్పి వీళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తీసుకొచ్చి చెట్టు వేసిన క్రమంలో ఆ చెట్టు మీద వేసిన తర్వాత అవి ఏం చేస్తాయంటే గాలి వచ్చినా కానీ పెద్ద వడగాలు వచ్చినా కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఆ కింద పడ్డ క్రమంలో నేల చదునుగా ఉంటేనే కొంచెం మంచిగా ఉంటేనే ఆ పడ్డ పురుగు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అలా చిన్న చిన్న పుల్లలు కానీ ముళ్ళు కానీ వేరే చెట్టు కానీ ఉండుంటే ఆ పురుగు ఆడబడి అక్కడే చనిపోతే సీమలు తినేస్తాయి. కాబట్టి దానివల్ల అట్లా ప్రమాదం ఉంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న చెట్లని ఆ మధ్య చెట్ల కింద ఉన్నటువంటి చిన్న ఏమైంది ఇతరత్ర చెట్లు ఏవైతే ఉంటే వాళ్ళు తీసేస్తారు. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు తీయొద్దు అని చెప్పి వాళ్ళు ఆంక్షలు పెడుతూ ఇది వేయడానికి కాస్త ఇబ్బంది పెడుతున్నారు. చాలా చోట్ల ఈ సంవత్సరం ఇప్పుడు ఈ పంట ఆల్రెడీ కొన్ని ప్రాంతాలలో అయిపోయింది. ఇప్పటికే వాళ్ళ పంట అయిపోయి సెంటర్లో పోస్తారు. ఇప్పుడు సుమారు 15 రోజులు అవుతుంది. ఇక్కడ ఎందుకు డిలే అయిందని అంటే ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం మూలంగానే డిలే అయింది. దానివల్ల వీళ్ళు పిల్లలు చనిపోతే మళ్ళీ సెకండ్ రౌండ్ తీసుకొచ్చి ఇప్పుడు పంట వేస్తారు వీళ్ళంతా. ఇక మాకు వేరే జీవనాధారం లేదు కాబట్టి చేయక తప్పదని చెప్పి గత్యంతరం లేక దీన్ని చేసుకుంటున్నారు. కొన్ని చోట్లలోనైతే కొంతమంది రైతులు ఇటు ఫారెస్ట్ వాళ్ళ ఆంక్షలు ప్లస్ ఇటు మనకు వచ్చేటటువంటి ఆదాయం తక్కువ అని చెప్పి దీన్ని మానేసుకొని చివరికి వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ మన మంచిర్యాల జిల్లాలో ఉంది. చాలా గ్రామాలలో వలసలు పోతున్నారు. ఇప్పటికీ ఇటుకల బట్టీలలో కూలి పని చేసుకుంటూ దానితో జీవనాధారంగా బతుకుతున్నటువంటిది కూడా ఉంది. వరి లేదు, పత్తి చేను లేదు, భూములు లేవు, ఏం లేవు. ఇదే వాళ్ళకు ప్రధాన ఆధారం. కాబట్టి దీని పోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? గత్యంతరం లేక వలసలు వెళ్ళి బతికేటువంటి పరిస్థితి. దశలి సాగు చేసే క్రమంలో రోజుల తరబడి ఇంటిళ్లపాది అడవిలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉపాధి హామీ పథకంలో భాగంగా దాన్ని గుర్తించాలని, అంతేకాక దశలికాయలు సేకరించే క్రమంలో చెట్లపై నుండి పడిన, అడవి జంతువుల బారిన పడ్డ తమ కుటుంబాలకు పరిహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు ఆదివాసీ రైతులు. తమకు దశలి గుడ్లను ఉచితంగా ఇవ్వాలని,
తాము ఉత్పత్తి చేసే పట్టుగుళ్లకు గిట్టుబాటు ధర అయ్యేలా చూడాలని, అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఇతర చెట్లను పెడుతున్నారని, వాటికి బదులుగా మద్ది చెట్లను పెంచితే అది తమకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ఇప్పటికైనా కానీ లేని కాడ మాకు కొన్ని చెట్లు జాగాలో పెడితే మేము జంగల కాపాడుకుంటాం. ఏరుమద్ది చెట్టు, నల్ల మద్ది ఇవి పెట్టుకుంటే మేము కాపాడుకుంటాం. మేము దీని మీద మాకు బతుకు తెరువు. చెట్టు మీదకి వెళ్ళి పడిపోతే కాళ్ళు జారిపోతే గంట చెట్ల మీదకి వెళ్ళి జారిపోతే ఇసంటి లేదు, ఏది లేదు. మా పిల్లగాళ్ళు తల్లులో మేము దీని మీద బతుకున్నాము. గవర్నమెంట్ మేము కాపాడుకుంటాం జంగలి. మాకు మేము చెట్లు మా చెట్లు కాపాడుకుంటాం. మాకు చెట్లు లేని కాడ మాకు పెట్టండి. జంగల్ మేము కొట్టము. మాకు ఇంకా చెట్టు మాకు పెరగాలి, పెరిగితే మేము బాగుపడతాం. ఫారెస్టుల నుంచి ఉన్నాయి మేడం. మాకు ఇన్సూరెన్స్ లేదు. ఈ పురుగులు లాస్ అయినాయి, మలకీలకు ఏదైనా డబ్బులు ఇట్లా రైతులకి గిన్ని రోజులు కట్టపడ్డలు ఈ డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి చేయాలనేది లేదు మేడం. ఇక మా దయాభక్తి భగవంతుడు ఉన్నాడు. అవి ఇస్తే ఆ కాయలు కొంటాయి, ఆయన లేస్తే నెలక 2 నెలలకు ఇస్తా పైసలు ఇస్తారు. లేకుంటే ఇప్పుడు లేదా ఈ ఏలం కాలేదు, ఈ కాయ ముడిపోలేదు, మీకు 2-3 నెలలకు వస్తాయి అని అంటారు. ఆ ధరకి ఇస్తారు. ఆ ధరకి సపడే కూకుండా మేడం. ఈ చెట్టు ఎక్కుతాం, చెట్టు మీదకి వెళ్ళి కింద పడ్డా ఏదన్నా ఈ పోయి చెట్లలో తిరగంగా పురుగు పాము ఏదైనా ఇబ్బంది అయితే మాకు కొంచెం అంత ఇన్సూరెన్స్ అనేది దొరకాలి మేడం. నీడు పోయినోడు పోయిన సంవత్సరం మా పెద్ద మనిషి కింద పడ్డ చెట్టు మీదకి వెళ్ళి కథ అట్టిన చనిపోయింది. 1 రూపాయి లేదు, ఆటం లేదు, ఏం లేదు. చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి దశలు పడుతున్నారు. దాని మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. పొద్దుననగా పోయి సాయంత్రం అనగా రావాలి. 3 నెలలు 2 నెలలు పంటలో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే తప్ప రాదు ఆ పంట. ఆ ఇంటి దగ్గర పిల్లలకు చేసుకోవడానికి కూడా ఏముండదు. ఇద్దరు అటు వెళ్ళిన తర్వాత ఏం పనులు చేసుకుంటాం మేడం? ఎట్లా తింటాం, ఎట్లుంటాం? కాబట్టి మాకు ఏంటంటే ఇప్పుడు ఉపాధి హామీ కింద కొన్ని ఊళ్ళల్లో ఇస్తున్నారు డబ్బులు, కానీ మాకు ఇవ్వట్లేదు. ఈసారి వచ్చి అడిగినరు, కానీ మాకు ఎలాంటి ఇది లేదు. ఇప్పుడు 2 నెలలు ఉంటున్నాం కాబట్టి వేరే సోర్స్ ఏమి ఉండదు. మాకు తినడానికి కావాలి. ఇప్పుడు పంట తీయాలంటే ఖచ్చితంగా అక్కడనే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మాకు ఉపాధి హామీ కింద పెట్టాలి ఆ పనిని అని మేము అనుకుంటున్నాం మేడం. చాలా కఠినమైనటువంటి పని. ఎందుకంటే ఆదివాసులు కాబట్టి ఎంత శ్రమైన వాళ్ళు ఓర్చుకొని చేయగలరు కాబట్టి చేస్తున్నారు. కానీ పొద్దున కనుక వచ్చి మళ్ళీ సాయంత్రం దాకా ఉండేటప్పుడు పురుగు కింద పడితే మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ చెట్టు పైన పెట్టాలి. వాళ్ళు ఎక్కే క్రమంలో మళ్ళీ కూడా కొన్ని పురుగులు కింద పడే ప్రమాదం ఉంటుంది. అందుకు చాలా జాగ్రత్తగా నిమ్మలంగా చెట్టు ఎక్కి మళ్ళీ అక్కడ పెట్టి ఇది చేయాలి. కొన్ని సందర్భాలలో ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు కూడా జారిపడి కింద పడే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం మొన్న చూసాం కాగజ్నగర్లో, ఆసిఫాబాద్ జిల్లాలో చేన్లో ఉన్నటువంటి మహిళని పెద్ద పులి కరిచేసి చంపేసింది. అడవిలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ వీళ్ళకి ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అడవిలో ఉన్నటువంటి ఆదివాసులు వేస్తున్న పంటలకు కూడా పంటకు కూడా వీళ్ళకు ప్రమాదం జరిగినా కానీ ఆ పంటలకు ఇన్సూరెన్స్ కానీ, అట్లనే రైతులు చేసే క్రమంలో ఏమైనా ప్రమాదాల బారిన పడితే ఆ రైతులకు కూడా ఇన్సూరెన్స్ వచ్చేలా కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. అందువల్ల కొంచెం మంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకంటే చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ రైతులు పనిచేసినన్ని రోజులు వాళ్ళకి వేరే ఆదాయం 1 రూపాయి రాదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఇందులోనే బతకాల్సిందే. పిల్లలు ఏదంటే స్కూల్ అందుబాటులో ఉంటే స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే లేదు. వీళ్ళకి వేరే ఎట్లాంటి రూపాయి రాదు. ఈ క్రమంలో వాళ్ళ అనారోగ్యాన్ని బారిన పడితే ఈ పంట పోతుంది, ప్లస్ వాళ్ళ ఆరోగ్యాలు పోతాయి. కాబట్టి ఈ పంట ఉన్నన్ని రోజులు కనీసం వాళ్ళు 100 రోజుల పని కూడా చేయలేరు, ఇక్కడే ఉండాలి. కాబట్టి వీళ్ళకి ఈ రైతులకు ఈ పంట ఎన్ని రోజులది వస్తుందో వాళ్ళందరూ కూడా కుటుంబాలు ఎంతమంది అయితే దీంట్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ కింద NREGS కింద వాళ్ళ దినసరి కూలి కట్టించి ఇవ్వాలి. అట్లనే రైతులు ఇవే గుడ్లు తీసుకొచ్చే క్రమంలో గుడ్లు తీసుకున్న తర్వాత వాళ్ళకు కొన్ని పరికరాలు ఇస్తారు, వస్తువులు ఇస్తారు. అది కత్తెరలు కానీ, వాళ్ళు వేసుకునే రెయిన్ కోట్లు కానీ, టోపీలు కానీ, నెట్ కానీ, రెయిన్ కవర్ కానీ, ఇట్లా అనేక రకాల వస్తువులు ఇస్తారు. బ్లీచింగ్ కానీ, ఎందుకంటే చీమలు రాకుండా, చెట్టుకు చీమలు రాకుండా, చీమలు వస్తే పురుగులు మళ్ళీ తినేస్తాయి అవి. కాబట్టి ఇట్లాంటి ఇంకా చాలా వస్తువులు ఉంటాయి. ఇట్లాంటి వస్తువులు ప్రభుత్వమే పూర్తిగా వాళ్ళకి అందించాలి. అవి ఇచ్చిన గుడ్లు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఇప్పుడు వీళ్ళ నుండి డబ్బులు వాళ్ళు తీసుకొని గుడ్లు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళ నుండి ఫ్రీగా వాళ్ళకి గుడ్లు పంపిణీ చేయాలి. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి వస్తువులు, ఆ పరికరాలు ఏవైతే ఉంటే వాటిని అన్నింటిని కూడా వీళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత వీళ్ళు చెట్టు బారి నుండి పడినా కానీ ఎట్లాంటి కూడా ప్రమాద బీమా కానీ వీళ్ళకి ఇవ్వట్లేదు. కాబట్టి ఆ చెట్టు మీద నుండి పడ్డప్పుడు వాళ్ళకి ఏమాత్రం చిన్న గాయమైనా వైద్య ఖర్చులు భరించుకోవాలి, వీళ్ళకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. పూర్తిగా వైకల్యం కలిగితే కనుక అతని జీవితకాలంగా వాళ్ళకు ఒక భరోసాలాగా
వాళ్ళకు కొంత కేటాయించి ప్రభుత్వం అందించాలి. రెండోది, వీళ్ళు అడవిలోకి చీకట్లో వచ్చి మరి చీకటి పడదాకా ఉంటారు కాబట్టి అడవి జంతువుల బారిన పడడం కానీ లేదు తేళ్ళు పాములు కరిచే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి ఈ ప్రమాదం జరిగినా కానీ వాళ్ళకి అది ఒక రైతు భరోసాలాగా వీళ్ళకి ఇచ్చి వీళ్ళని ఒక ప్రత్యేక రైతులాగా గుర్తించి వీళ్ళకి అట్లాంటి ఇన్సూరెన్స్ కనుక కేటాయిస్తే ఈ రైతులకు కొంత ఒక భరోసాలాగా ఉంటుంది, ఒక నమ్మకంగా ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా ఆదివాసులు దీన్ని ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి కాస్త వలసలను కూడా కొంత అంతరించడానికి కొంత నివారించడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది ప్రభుత్వం దీన్ని చేస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎటువంటి రసాయనాలు తాకని పూర్తి స్థాయి సహజ సిద్ధమైన పట్టు దసలి పట్టు. మద్ది కొమ్మల కాడికి పోయి పొద్దుగూకులు కష్టపడి ఆదివాసీలు తెచ్చే దసలికాయల నుండి వచ్చే ఈ అడవి పట్టు గుళ్లతో ఒకప్పుడు కేవలం దేవతలకు సమర్పించే వస్త్రాలను మాత్రమే తయారు చేసేవారు. కానీ నేడు దీని నుండి వచ్చే టస్సర్ పట్టు అందరి పట్టుగా విరాజిల్లుతుంది. గోదావరి తీరం వెంట ఎర్రమద్ది నల్లమద్ది చెట్లపై పెరుగుతూ ఆదివాసీల ఉపాధికి కల్పతరువుగా మారిన ఈ పట్టుకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ దసలి సాగుని మరింత ప్రోత్సహిస్తే ఆదివాసీ రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుంది. అడవి పట్టు దసరి ఈ ప్రాంత ఆదివాసీకి జీవనాధారమై ఏటా 2 పంటలనిస్తూ వీరికి ఆర్థికంగా భరోసాగా నిలుస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా ఆదివాసీలకు మరింత ప్రోత్సాహకాలు అందిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలోనే దసరి పట్టుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, కోటపల్లి, చెన్నూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.